హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే బీబీ జోడీ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ 2 ఎపిసోడ్స్ అయిపోయింది కదండి. అంటే ఇది సోమవారం చేయాల్సిన వీడియో అనమాట. ఇవాళ చేస్తున్నాను. 2 ఎపిసోడ్స్లో కూడా డ్యాన్స్ వచ్చేసి నాకు బాగా నచ్చిన డ్యాన్స్ అండి. 2 ఎపిసోడ్స్ కలిపి చెప్తున్నాను నేను. 2 ఎపిసోడ్స్లో కలిపి వచ్చేసి విశ్వ, నేహా డ్యాన్స్ బాగుంది. నెక్స్ట్ సృష్టి మానస్ డ్యాన్స్ బాగుందని. సృష్టి మానస్ అయితే చిరంజీవి సాంగ్స్కి డ్యాన్స్ వేశారు. చాలా బాగుందన్నమాట. వాళ్ళ స్టెప్స్ కానీ పర్ఫెక్ట్గా ఉందన్నమాట. సింక్ కూడా బాగా సింక్ అయింది వాళ్ళిద్దరూ వేసిన డ్యాన్స్ అనేది. అసలు పర్ఫెక్ట్. వాళ్ళ మేనరిజం కానీ వాళ్ళు వేసిన స్టెప్స్ కానీ చాలా కష్టం అనమాట. చాలా బాగా వేశారు. నెక్స్ట్ విశ్వ, నేహ. విశ్వ ఫాస్ట్గా వేశాడు. నేహ కూడా బాగా వేసిందండి. కానీ కొంతమంది నేహ తక్కువ వేసింది అన్నారు, కానీ నాకేం అనిపించలేదు. నేహ కూడా సూపర్గా వేసింది అనమాట. తన ఎక్స్ప్రెషన్స్ అయితే హైలైట్గా ఉన్నాయి. విశ్వాకి గట్టి పోటీ ఇచ్చింది తను. కానీ కొంతమంది అలా కామెంట్ జడ్జెస్ కూడా ఈవెన్. కానీ నాకు జడ్జెస్ మాట్లాడేది కూడా అంతగా నచ్చలేదు అనమాట. నేహ కూడా చాలా బాగా చేసింది. తన అంత అంటే తనకి ఫాస్ట్గా వస్తుందండి డ్యాన్స్. విశ్వ అయితే ఫాస్ట్గా వేస్తాడు, కానీ అంత కాకపోయినా కూడా నీట్గా బాగుందనమాట డ్యాన్స్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ కొంచెం వేయలేకపోయాడు. నెక్స్ట్ ప్రియాంక బాగానే వేసిందండి. ప్రియాంక డ్యాన్స్ బాగానే వేసింది. మణికంఠ కొంచెం వేయలేకపోయాడు అనమాట. కాకపోతే సింక్ అనేది అవ్వలేదన్నమాట డ్యాన్స్ వాళ్ళిద్దరిది వేసిన దానికి. బిందెతో వేసింది అంతవరకు బాగానే ఉంది. ఎక్స్ప్రెషన్స్ కానీ అవి మొత్తం బాగానే ఉంది. ఇక్కడ కామెడీ కూడా చేశారు. ఇమాన్యుయేల్ వచ్చి కామెడీ చేశాడండి. ఆ కామెడీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మణికంఠ అందరినీ మేకప్ బాగుంది అనడం కూడా బాగుంది. కానీ భాను అయితే మేకప్ గురించే మాట్లాడుతున్నాం. మార్క్స్ ఇవ్వంటే అదే హార్డ్ వర్క్ బాగా చేశాను కదంటే అందుకే ఆ 6 మార్క్స్ ఇస్తామన్నట్లు కవర్ చేశాడు. మామూలుగా కవర్ చేయడం అనమాట మణికంఠ అయితే వచ్చేసి. ఇంకా ప్రియాంక డ్యాన్స్, మణికంఠ డ్యాన్స్ కూడా సరిగా లేదనేసరికి అక్కడికి డ్యాన్స్ మాస్టర్ని పిలిచారు. అందరూ వీళ్ళు సరిగా ఎందుకు చేయలేదంటే, అంటే ఇక్కడ ఎందుకు పిలిచారంటే మణికంఠ ఒకటే అన్నాడు, మాకు టైం సరిపోలేదంటే మీరు అంత తక్కువ టైం వరకు ఎందుకు ప్రాక్టీస్ చేస్తున్నారు, మాస్టర్ని పిలవండి అని శేఖర్ మాస్టర్ అన్నారనమాట. వీళ్ళు సరిగా ప్రాక్టీస్ చేయలేదని చెప్పారనమాట. అయితే ప్రాపర్టీ లేదు కదా, మేము ప్రతిరోజు మీతోనే ఉన్నాను మాస్టర్ అని ప్రియాంక కొంచెం అక్కడ మరి ఏం జరిగిందేమో వాళ్ళకి మొత్తానికి బయట మాట్లాడుకోవద్దు కదా, స్టేజ్ మీద మనం వరకే మాట్లాడుకుంటే బాగుండేది కదా అన్నట్టు మాట్లాడారు. దానికి సదా గారు వచ్చేసి సరే అండి, కొంచెం తుమ్ములు ఎక్కువైపోయాయి. సదా గారు వచ్చేసి అంటే ఇక్కడ పెర్ఫార్మెన్స్ బాగాలేదు అన్నబట్టే కదా పిలిచింది, మరి క్లారిటీ తీసుకోవాలి కదా అందుకనే పిలిచారు, తప్పేం లేదని అన్నట్టు మాట్లాడారనమాట. ఈసారి అది రిపీట్ కాకుండా చూసుకోండి అనుకుంటున్నారు. నెక్స్ట్ ప్రియాంక, నెక్స్ట్ మణికంఠనే ఎలిమినేట్ అవుతారేమో అనిపిస్తుందండి నాకు. అంటే ఎలిమినేట్ అయ్యి ఇద్దరు జంటల పేరు చెప్తాను. ఇంకోటి వచ్చి సాయి, సీత. వాళ్ళ డ్యాన్స్ కూడా సాయి బాగా వేశాడండి, కానీ సాయి డ్యాన్స్ నచ్చలేదన్నమాట జడ్జెస్కి. సీత డ్యాన్స్ కొంచెం గ్రేస్ ఉంది సీత డ్యాన్స్లో, అంతేగాని తను చాలా స్లోగా వేస్తుంది. అసలు సీత అసలు సాయి ముందు తేలిపోతుంది అనమాట. అసలు డ్యాన్స్ వేయట్లేదు సరిగ్గా. కానీ సాయి చాలా బాగా వేశాడు, కానీ సాయినే అన్నారనమాట అందరూ అక్కడ డ్యాన్స్ సరిగా వేయలేదని. కానీ అక్కడ సాయి డ్యాన్స్ మాత్రం సూపర్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జంట వచ్చేసి శ్రీ సత్య, నెక్స్ట్ అర్జున్ కళ్యాణ్. వాళ్ళ డ్యాన్స్ కూడా సూపర్గా ఉందండి. అసలు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్నీ బాగున్నాయి. కానీ కొంచెం లాస్ట్లో ఆ హెవీ డ్యాన్స్ కాబట్టి, అది ఐటెం సాంగ్ లాంటిది కాబట్టి హెవీ డ్యాన్స్కి తనకు కొంచెం అలుపు వచ్చింది కాబట్టి లాస్ట్లో కొంచెం డౌన్ అయింది శ్రీ సత్య. కానీ దాన్నే కొంచెం సింక్ కాలేదు, కానీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ దాని మూమెంట్స్ కానీ ఓల్డ్ డ్యాన్సర్ లాగా బాగా వేసింది అనమాట. నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళిద్దరు వంక పెట్టాల్సిన అవసరం లేదు, చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు అమర్దీప్, నెక్స్ట్ నైనికాని వీళ్ళు కంటెస్టెంట్స్ అన్నారు కానీ సింక్ అవ్వలేదు అది అని. నాకైతే వాళ్ళిద్దరు డ్యాన్స్ చాలా బాగా నచ్చిందండి. ఇంకా అమర్దీప్దే కొంచెం తక్కువగా అనిపించింది. నైనిక అయితే పర్ఫెక్ట్గా ఉందన్నమాట. తను వేసింది క్లాసికల్ డ్యాన్స్ లాగా వేసింది మాత్రం చాలా పర్ఫెక్ట్గా అనిపించింది నాకైతే. నైనికాని వీళ్ళు జడ్జెస్ కూడా అన్నారు అంటే అంతగా సింక్ అవ్వలేదు, కానీ తనకి
స్కూటీ కూడా వచ్చిందనమాట. ఫస్ట్ నుంచి ఏ ఎనర్జీతోనో లాస్ట్ వరకు ఎనర్జీ అదే ఉందని. మరి వీళ్ళు జడ్జెస్ ఇవ్వడం మాత్రం కామెంట్స్ అలా ఇచ్చారు. కానీ స్కూటీ మాత్రం తనకే ఇచ్చారు. మరి స్కూటీ ఇచ్చారంటే తన పెర్ఫార్మెన్స్ బాగుందనే కదండి. నాకైతే అక్కడ కూడా జడ్జెస్ కొంచెం రాంగ్గా చెప్పారనిపించింది నాకైతే. వాళ్ళిద్దరు డ్యాన్స్ మాత్రం సూపర్గా ఉందండి. ఇంకా నాకు అమర్దీపే కొంచెం డల్ అనిపించింది. కానీ ఎక్స్ప్రెషన్స్ వైజ్గా అమర్దీప్ ఎక్కువ తీసుకున్నాడు. కానీ డ్యాన్స్ పరంగా మాత్రం నైన్కా సూపర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నెక్స్ట్ భాను ధనరాజ్ వచ్చేసి భాను డ్యాన్స్ స్లో అయింది లాస్ట్లో. ఫస్ట్లో ఉన్నంత మూమెంట్ అనేది లేదు లాస్ట్లో. అది మాత్రం బాగానే చెప్పారు అందరూ వచ్చేసి. ఎందుకంటే ఫస్ట్లో డ్యాన్స్ సూపర్గా ఉందన్నమాట వాళ్ళది ఫస్ట్ సాంగ్కి. సెకండ్లో డల్ అయిపోయారనమాట. అంత ఎనర్జీ కనిపించలేదన్నమాట. అక్కడ వచ్చి ధనరాజ్ని అందరూ పొగుడుతున్నారు కానీ ధనరాజ్ కంటే భాను బాగా వేసింది డ్యాన్స్. ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ దాని మూమెంట్స్ పరంగా కానీ భాను చాలా బాగా వేసింది. ధనరాజ్ గారికి ఆ ఎక్స్ప్రెషన్స్ అంతా రావట్లేదు. డ్యాన్స్ కూడా యావరేజ్గా వేస్తున్నారు కానీ ఊపు మంచి మ్యూజిక్ ఉన్న సాంగ్ ఊపున్న సాంగ్కి మంచిగా వేయట్లేదు అనమాట. భాను వేసినంతగా వేయట్లేదు. మంచిగా వేయట్లేదు అనట్లేదు, బాగానే వేస్తున్నారు కానీ భాను అంత ఎనర్జీ అనేది రావట్లేదు అనమాట. ఇదండి ఈరోజు నా వీడియో అయితే. మొత్తానికి అయితే లిస్ట్ మాస్లో వచ్చేసి సీత, నెక్స్ట్ సాయి ఉన్నారు. నెక్స్ట్ అటు వచ్చేసేమో ప్రియాంక, మణికంఠ ఉన్నారు. ఈ 2 గంటల్లో మరి ప్రియాంక, మణికంఠ ఏమన్నా ఎలిమినేట్ అవుతారేమో తర్వాత అనుకుంటున్నాను నేనైతే. మీరైతే వీడియోస్లో ఏమనుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి నచ్చితే. అదేవిధంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు బాగా నచ్చితే షేర్ చేయండి తప్పకుండా. ఇంకొక విషయం ఏంటంటే ఇమానుయేల్ కామెడీ కూడా చాలా బాగుందండి. ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి, సైంటిస్ట్గా ఒకటి, నెక్స్ట్ మనసాలజిస్ట్ ఒకటి. అది చాలా అసలు ఈ హైలైట్ ఇమానుయేల్ కామెడీ అండి షోకి వచ్చేసి. తన కామెడీ కోసం కూడా కొంచెంసేపు చూస్తున్నారనమాట. ఇదండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.